plus cos square theta equals to 1. Chalu, you write down in your Cos square is equal to 1. 1 minus sin. 1 minus sin square theta equals to cos square theta. square a 1 minus minus దేన్ని అప్రిషియేట్ చేస్తున్నానంటే నువ్వు ప్రజెంట్ చేసిన దానికైతే ఇప్పటికే నువ్వు 2-3 సార్లు చేసావు. వాట్ ఎవర్ యువర్ ఇట్ హ్యాస్ రన్ ఆన్ యువర్ బ్రెయిన్ ఎస్టర్డే. నిన్న నువ్వు ఇది ఎక్స్పెక్ట్ ఇట్లా చేసినావు కాబట్టి నిన్న ఇది జరిగిందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. యా వెరీ గుడ్. మీ బ్రెయిన్ ఈ విధంగా నేను చెప్తూ ఉన్నప్పుడు నడుస్తూ వెళ్తుంటే మీరు నేర్చుకుంటూ ఉంటారు, సబ్జెక్ట్ మీకు పెరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది తెలుసా, సాధారణంగా మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాయే బట్టి పట్టడం. ఇప్పుడు సాధారణంగా ట్రిగ్నోమెట్రీ అంటే ఇప్పుడు మీకు that also sir with this triangle only. Yeah, very good, very good. Okay sir, ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక నిమిషం. Yeah, here I proved that sin square theta minus tan square theta is equals to 1. secant square and theta. yes sir, secant square theta minus tan square theta is equals to 1. From this yesterday we discussed that we only proved the equation that is sin square theta plus cos square theta is equal to 1. So from that we converted అని ఏమంటారు ఏమ్మా సార్, కన్వర్టెడ్ కాదు. సో sin square theta plus cos square theta is equal to 1 నుంచి మనం ఇంకో 2 ఈక్వేషన్స్ ని కూడా తీసుకొచ్చాం. సో ఇక్కడ కూడా మనం ఏం తీసుకురావచ్చు, ఎప్పుడైతే 1 minus tan square theta 1 plus tan square theta అవుతుందో అప్పుడు ఈ 1 plus tan square theta వాల్యూ మనకు sec square theta రాయొచ్చు. అండ్ sec square theta tan square theta వాల్యూస్ ఏం రాయొచ్చు అంటే 1 minus sec square theta అని రాయొచ్చు. కాదు secant square theta minus 1. సార్ అది sec అని ఇచ్చారు కదా సార్, మీరు నేను secant అని ఇవ్వలేదా? secant అన్నా sec అన్నా ఒకటే, నేను secant అనే వాడతాను ఎక్కువ. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, యా వెరీ గుడ్ రమ్మా. నౌ వెరీ వెల్ డన్ అండ్ గుడ్ అప్రిషియేషన్స్ టు యూ హారిక, కీప్ ఇట్ అప్. ఈ విధంగానే కొనసాగిస్తుండండి మీ థాట్ ప్రాసెస్ ను. నాకు ఒకరిద్దరే కాదు, సాయి తేజ లాంటి వారు, వామన్ లాంటి వారు కూడా ముందరికి రావాలని అనుకుంటున్నా. రైట్, ఐ థింక్ ఇంకొక అబ్బాయి పేరేంటి, దత్తు ఆచార్జీ పిలుస్తుంటారు. ఉదయ్. యా ఇలాంటి వారు కొన్ని ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఇస్తే ఐ వుడ్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. రైట్, నౌ let us see that relationship once again. Okay, మీరందరూ కూడా రాస్తారా? మనం ఇప్పుడు రాసారా? What is the first equation? yes sir. What is the first equation? Sin square theta plus cos square theta is equals to 1. Okay, second enti 1 minus cos theta minus theta is equal to cos square theta is equal to sin square theta. 1 minus sin square theta 1 minus sin square theta is equal to cos square theta. Cos square theta. Cos square theta. చెప్పడమే కాకుండా మీ నోట్ బుక్లలో ఉండాలి. Yes sir. ఉందా? Sir, yes sir. నేను మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సెకండ్ ది రాయండి. లెట్ us take right 1 minus cos square theta is equal to sin square theta. ఏ అనే నంబర్ ని ఏ నంబర్ తో డివైడ్ చేస్తే 1 వస్తుంది? a తో A by A. b ని A by A. b ని B by B. B by A. b by b B by B. b B by B. X by X. X by X. x by x x by x. రైట్, వెరీ గుడ్. మరి నాకు
ఇక్కడ ఈక్వల్ టు 1 రావాలబ్బా. సైన్ స్క్వేర్ టీటాని దేంతో డివైడ్ చేస్తే నాకు ఈక్వల్ టు 1 వస్తుంది? sin square theta by sin square theta. theta by sin square theta. Sin square theta by sin సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే మనకు 1 వస్తుంది కదా. నాకు ఇక్కడ ఈక్వల్ టు 1 రావడానికి వాట్ ఐ షుడ్ డూ? డివైడింగ్ బోత్ సైడ్స్ బై sin square theta. sin square theta. sin square theta. రైట్? అంటే ఎవ్రీ టర్మ్ ని మనం సైన్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేయాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. రైట్? ఫస్ట్ దాన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1 బై సైన్ స్క్వేర్ థీటా. రైట్? రాసారా? మళ్ళీ ఇది కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. రాసారా? మళ్ళీ ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. రాసారా? Yes, sir. Yes, sir. Now can I write this as 1 by sin theta whole square Yes, Acharya. minus దీన్ని Cos by sin theta. cos theta by sin theta. Cos theta by sin theta whole square. Whole square. ఇది sin theta by Sin theta whole square. Sin theta by cos దాన్ని కూడా హోల్ స్క్వేర్ రాస్తారా? 1. ఓకే. మీకు ఇంతకు ముందున్న ఫార్ములాలలో 1 by sin theta, that means reciprocal of sin theta. What is that? Cosecant theta. Yeah, very good. Cosecant theta ku square. Cosecant square theta. Right. అవునా? yes sir. Yes, sir. Right. నెక్స్ట్ ఏంటి చెప్పండి? cos theta by sin theta we can write as cot theta. Cot theta. Cot square theta theta. Yes sir. is equal to 1. నిన్న ఇది చెప్పానా? No, sir. No, sir. చెప్పలేదా? No, sir. సరే హోంవర్క్ ఇచ్చారు మీరు. yes sir. హోంవర్క్ ఇచ్చాము. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే. ఓకే. మరి ఈ ఇట్లానే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటాను కూడా ప్రూవ్ చేయవచ్చా? Yes, sir. దానికోసం ఏం తీసుకోవాలి చెప్పండి? ఏ రిలేషన్షిప్ తీసుకోవాలి? థర్డ్ రిలేషన్షిప్ తీసుకోవాలా? 1 yes sir. 1 minus sin square theta. 1 minus sin square theta is equal to 1 minus sin square theta is equal to cos square theta. బోత్ సైడ్స్ దేంతో డివైడ్ చేయాలి? Cos square theta. చేస్తారా హోంవర్క్? Yes, sir. Yes, sir. చేస్తారా? Yes, sir. చేస్తాం సార్. వెరీ గుడ్. ఓకే. ఓకే, నేను లెట్ మీ రీకాల్ ఆల్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ టిల్ నౌ. మీరు ఇప్పటి వరకు చేసిన పేజీ ఏదైనా కూడా ఆ పేజీని అక్కడే ఆపేయండి. ఒకవేళ స్టార్టింగ్ లాస్ట్ క్లాస్ లో చేస్తుంటే ఒక పెద్ద లైన్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. కానీ నేను అంటున్నది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెష్ పేజీ స్టార్ట్ చేయండి. ఫ్రెష్ పేజీ. ఆర్ యూ స్టార్టింగ్ అందరూ? yes sir. ఇప్పుడు మీ బ్రెయిన్ ఫటాఫట్ ఫటాఫట్ ఫాస్ట్ నడుస్తూ ఉండాలి. ఓకే, ఎవరికైతే బ్రెయిన్ ఉందో వాళ్ళ బ్రెయిన్ నడుస్తూ ఉంది, ఎవరికైతే బ్రెయిన్ లేదో వాళ్ళది నడవదు. రైట్? నేను చెప్పింది రైటేనా? ఓకే, అందరికి పని చేస్తుందట, చూద్దాం. నౌ ఫస్ట్ ఫార్ములా, రైట్? నౌ sin theta into cosecant theta is equal to 1.
cosecant theta is equal to 1, right? Okay. Now second formula దీనికి సంబంధించిందే సెకండ్ అండ్ థర్డ్ వస్తాయి. ఏంటవి చెప్పండి? Cosec 1 minus sin theta is equals to cosecant sin theta. is equal to cosecant theta. 1 by cosecant theta is equal to sin theta. ఎన్ని ఫార్ములా అయినాయి? 3 formula. 3 ఫార్ములా. ఇప్పుడు మీరు ఏం చేస్తారన్నట్టు మొత్తం ఎన్ని ఫార్ములా రాస్తారు ఇప్పుడు? 3. ఈ 3 రాసారా? ఇంకా 6 మీరు రాయాలి. sin theta into cosecant theta is equal to 1. 1 by sin theta is equal to cosecant theta. 1 by cosecant theta is equal to sin theta. అయినాయా? Yes, sir. అయినాయా? Yes, sir. సెకండ్ రిలేషన్షిప్ ఏంటబ్బా? cosecant ది, సారీ cos ది. cos theta by tan theta. cos theta into secant theta is equal to 1. cos theta into secant theta is equal to 1. చెప్పలేదా ఇంతకు ముందు? రెసిప్రోకల్స్. cos theta into secant theta అని నేను అంటాను, మీరు sec theta రాయాలి. ఓకే, SEC. cos theta into secant theta equal to 1. దీనిపైన ఇంకా రెండు రాయొచ్చా మీకు? చెప్పండి. 1 by cos theta is equal to sec theta. 1 by sec theta is equal to నేను ఇప్పుడు ఫోర్త్ చెప్పింది రాయని వాళ్ళు రాసుకోండి. cos theta into secant theta is equal to 1. ఓకే, దీనిపై నుండి ఇంకా రెండు రాయండి. ఓవర్ సార్. ఇప్పుడు ఇంకొక రిలేషన్షిప్ మిగిలిపోయింది, అదేంటి చెప్పండి? tan theta by tan into cot. tan theta into cot theta is equal to 1. tan theta into cot theta is equal to 1. 1 by tan theta. 1 by tan theta equal to cot theta. 1 by cot theta. 1 by cot theta is equal to tan theta. Yeah, good. once again repeat. మేము చెప్పాం, నువ్వే రాయాలి. మేము ఎందుకు రిపీట్ చేయాలి? నీ బ్రెయిన్ వాడు. క్వశ్చన్ కాదు ఇది. tan theta into cot theta equal to 1. tan theta into cot theta equal to 1. tan theta into cot theta is equal to 1. Okay namma? Right. Now you see 9 ఫార్ములా తయారైన స్నేహసిరి చదువుతా ఇప్పుడు. చదవమ్మా. సార్ నిన్న చెప్పినాయి కూడా కదా సార్? ఇప్పుడు చెప్పినాయి. ఇప్పటి 9. ఓకే సార్. చదవమ్మా. sin theta into cosecant theta equals to 1. 1 by sin theta equals to cosecant theta. 1 by cosecant theta equals to sin theta. Cos theta into secant theta equals to 1. 1 by secant theta equals to cos theta. 1 by cos theta equals to secant theta. Tan theta into cot theta equals to 1. 1 by tan theta equals to cot theta. 1 by cot theta equals to tan theta. Yeah, very good. Now మీరు కనుక్కున్న ఇంకొక ఫార్ములా ఉంది. Now 10th ఫార్ములా మీరు కనుక్కున్న ఇంకో ఫార్ములా ఉంది. sin theta by cos theta చేస్తే ఏమొచ్చింది మీకు? Something you have got. tan theta. Very good. This is 10th one. sin theta by cos theta is equal to మీకు ఏమొచ్చింది? tan theta. ఇప్పుడు దీని నుంచి 11th and 12th నేను రాస్తున్నాను చూడండి. sin theta by tan theta equal to cos theta. ఏం చేశాను చెప్పండి పైన దాన్ని? tan theta ఇటు వచ్చింది, cos theta అటు పోయింది. ఓకే, now tan theta into cos theta equal to 1. Sorry, not 1. sin theta. tan theta into cos theta is equal to sin theta. చూడండి, ఈ రిలేషన్షిప్ లోపల మీకు దేని మధ్యలో తిరిగింది? sin cos tan మధ్యలోనే రిలేషన్షిప్ తిరిగింది.
Have you understood this? Yes. Yes, sir. Have you understood this? Yes, sir. Now I am going to take you the 13th one. It's a very simple one. చూడండి ఇప్పుడు నేను cos theta by sin theta అంటే ఏం చేసినా దీన్ని ఉల్టా చేసిన అంతేనా? దీన్ని ఉల్టా చేసినప్పుడు ఇది 1/tan theta అవుతుంది. 1/tan theta అంటే cot theta కాదా? మరి దీని మీ పై నుండి 14 15 చేయొచ్చా? చేయండి మరి. Completed అయితే. ఏంటి చెప్పండి 14th ఏంటి? अच्छा cos theta by cot theta. Cos theta by cot theta equal to sin theta. Cot theta equals to sin theta. Cot theta into sin Cot theta. theta into sin theta equals to Sin theta sin equals to cos theta. Cos theta. Right? Okay. Now ఇప్పుడు నేను ఒక విచిత్రమైన మిమ్మల్ని అడగబోతున్నా. యు సీ మళ్ళీ ఇదే తీసుకుంటా. ఏది? యు సీ మళ్ళీ నేను దీన్నే తీసుకుంటా. sin theta కు రెసిప్రోకల్ cosecant theta, రైట్? Yes. cos theta కు రెసిప్రోకల్ secant theta, రైట్? మరి ఈక్వల్ టు కూడా మనకు రెసిప్రోకలే కావాలనా లేదా? Yes. Yes, sir. అంటే ఏమైతుంది? Theta. మరి ఇంకొక ఫార్ములా వచ్చింది చూడండి. దిస్ ఇస్ 16th వన్. 17th 18th ఎవరు రాయాలి? మేమే. సగం చెప్తాడు సార్, మిగతా మాత్రం రాదు. ఇప్పుడు 19, 20, 21 మీరే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇప్పుడు cosecant theta by secant theta equal to cot theta వచ్చింది కదా, రైట్? Theta by cosec theta is equals to tan theta. Very good, very good, thank you. मेरा लेके जा. Yeah, what are the other two formulae you have written? Secant theta by tan theta equal to cosec theta. Yeah, very good. ఎన్ని ఫార్ములా అయినాయి చూడండి. Yeah. Now let us look at recap once again. The first formula is sin theta into cosecant theta equal to 1, 1 by sin theta equal to cosecant theta, 1 by cosecant theta equal to sin theta. Okay, అటు ఇటు కావచ్చు ఏమైనా. Okay, now second formula is cos theta into secant theta equal to 1, 1 by cos theta equal to secant theta, 1 by secant theta equal to cos theta. The third one is tan theta into cot theta equal to 1, 1 by tan theta equal to cot theta, 1 by cot theta equal to tan theta. అది అయిన తర్వాత మిగతా మనం ఎన్నో దానికి వచ్చాం? 10th దానికి వచ్చాం. sin theta by cos theta is tan theta, sin theta by tan theta is cos theta,
tan theta into cos theta equal to sin theta, right? ఒకటి వచ్చిందా? Yeah. Again cos theta by sin theta is cot theta. అంతేనా? Therefore cos theta by cot theta is sin theta. అంతేనా? Yes, sir. And cot theta into sin theta is cos theta, right? Then again what is the other relationship you have got? Cosecant theta by secant theta is cot theta, right? Cosecant theta by cot theta is equal to secant theta. Cosecant theta secant theta into cot theta is equal to cosecant theta. ఇప్పుడు లాస్ట్ రిలేషన్షిప్ ఏంటబ్బా? secant theta by cosecant theta equal to tan theta. Secant theta by tan theta equal to cosecant theta, right? Tan theta into secant theta equal to cosecant theta. నేనేమన్నా బట్టి పట్టానా? లేదు సార్. No, sir. బట్టి పట్టానా? నేను ఎక్కడైనా చూసానా? ఏం జరిగింది? No, sir. No, sir. Last you said wrong. Sec theta is equals to tan theta into cosec theta. యా, వెరీ గుడ్. అలా చెప్పలేదా? యా, నా బ్రెయిన్ లో మాత్రం అదే అన్నది, వేరేది అన్నది ఒక్కోసారి జరుగుతుంది. ఓకే, ఇన్ హారీ ఇంకోటి చెప్పడానికి పోయే ముందు ఇలా అప్పుడప్పుడు మిస్ప్రింట్ జరుగుతుంది. సారీ. అగైన్ ఇఫ్ యూ వాంట్ tan theta into cosecant theta equal to secant theta, right? Alright. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడే ఆగిపోలేదు మన జర్నీ, ఇంకా ఉంది. ఇప్పుడు నేర్చుకున్న ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఏంటవి చెప్పండి. ఇప్పటికి ఎన్ని ఫార్ములా అయినాయి? 21 సార్. 21. ఇప్పుడు ఇంకా 9 రాయొచ్చా? ఏంటవి చెప్పండి, ఎవరు చెప్తారు? ఫస్ట్ వన్ ఇస్ sin square theta plus ఆచార్య. గుడ్. sin square theta plus cos square theta is equals to 1. వెరీ గుడ్. 1 minus sin square theta is equals to cos square theta. వెరీ గుడ్. 1 minus cos square theta is equals to sin square theta. సూపర్ వండర్ఫుల్. రాసై, వెయిట్ చేయకు. వెరీ గుడ్ నాన్న. శ్రీనాథ్. మిగతా ఆరెవరు రాయాలి? tan square theta minus sec square theta is equals to 1. నో. యు సీ, ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటామంటే, అడిషన్ తోని జ్ఞాపకం పెట్టుకుందాం, రైట్? అడిషన్ తో జ్ఞాపకం పెట్టుకుందాం. Now, ఏం చెప్తున్నాం? దాన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే అడిషన్లతో జ్ఞాపకం పెట్టుకుందాం, రైట్? ఓకే సార్. 1 ప్లస్ tan square theta అంటే 1 tan square theta ను కలిపితే secant square theta వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 1 tan secant theta లలో ఏది పెద్దది అన్నట్టు? 1. చూడండి, 1 ప్లస్ tan square theta is equal to secant square theta. అంటే మనము పెద్ద దాంట్లో నుంచి చిన్న వాటిని తీసేయాలి, రైట్? అంటే secant square theta లోకి వెళ్ళే tan square నైనా తీసేయాలి, secant square theta లోకి వెళ్ళే 1 ను తీసేయాలి. You should think like that, right? Now sin square theta plus cos square theta is equal to 1. 1 minus cos square theta is equal to sin square theta. 1 minus sin square theta equal to tan square theta, right? కాబట్టి ఇప్పుడు మళ్ళీ 1 వచ్చింది ఏంటి? secant square theta minus tan square theta equal to 1. secant square theta minus tan square theta equal to 1. కాబట్టి secant square theta minus 1 is equal to tan square theta.
right? Secant square theta minus 1 is equal to tan square theta. Cosecant square theta minus 1 is equal to ఏమని చెప్పాను, 1 plus tan square theta is equal to secant square theta. ఇప్పుడు మూడేం తయారైనాయి చెప్పండి. secant square theta minus tan square theta equal to 1. secant square theta minus 1 is equal to tan square theta. 1 plus tan square theta is equal to secant square. Right? ముఖంగా రేటే పెట్టుకోవాలి అదే ఓకే. కొంచెం ఇప్పుడు లాస్ట్ ఏంటి చెప్పండి. cosecant square theta minus cot square theta equal to 1. ఇక్కడ ఏది లార్జర్ అన్నట్టు cosecant cot 1 లలో? Cot. Cosecant square theta minus cot square theta equal to 1. Cosecant square theta minus cot square theta equal to 1. Therefore, second ఏంటి? Cosecant square theta minus 1 is equal to Cot square theta. 1 plus cot square theta equal to Cosecant theta. cosecant square theta. Square లో మారవద్దు. Right? Okay. నాకు రేపు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇవ్వనా? ఓకే ఆచార్య. Now I want to give my own homework to you. Let me see the textbook also. Okay. Sin square 10 degrees plus sin square 80 degrees value. Find out change. Okay. You want to plus it? Yeah. You find the value of sin square 10 plus sin square 80. Could you do that? Yes, sir. Yeah. మీరు తర్వాత ఉన్న థింక్ అండ్ డిస్కస్ ఎక్సర్సైజ్ 11.3 తర్వాత ఉన్న మనకు ఐడెంటిటీస్ అయిన తర్వాత ఉన్న థింక్ అండ్ డిస్కస్ ఉంది చూడండి ఫస్ట్. యా, ఆ థింక్ అండ్ డిస్కస్ మళ్ళీ ట్రై దిస్ ఉంది చూడండి. యూ డోంట్ డూ దిస్ హోంవర్క్ కాదు. ఓకే ఓకే ఆచార్య. ఓకే ఆచార్య. థింక్ అండ్ డిస్కస్ డూ దిస్. థింక్ అండ్ డిస్కస్ ను ఆల్రెడీ నేను ఇవాళ చెప్పాను. దాంట్లో ఒకటి హోంవర్క్ కూడా ఇచ్చాను, రైట్? ఫస్ట్ ది హోంవర్క్, సెకండ్ ది కూడా నేను చెప్పాను కాబట్టి అది మీరు చేయొచ్చు. No, I haven't given second as homework. Homework ఇచ్చాను సెకండ్ ది.
నేను సార్ చెప్పాను రెండు ఫార్ములాస్ ఇచ్చారా సార్? ఎస్ సార్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఫస్ట్ సెకండ్ ది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ ది హోంవర్క్ ఇచ్చానమ్మా అప్పుడు. ఓకే యా, ట్రై దిస్ ఏదైతే ఉందో ట్రై దిస్ చేయండి. ఓకే ఓకే సార్. యా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎనీథింగ్ ఎల్స్, ఎనీ డౌట్? ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ డిస్కస్ చేస్తే ఇవాళ విపరీతంగా మీరు సో మెనీ ఫార్ములా యూ హ్యావ్ నో రైట్. మీరు ఇవాళ ఏం చేయాలి అంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఎట్ దీస్ ఫార్ములా. బ్రెయిన్ లో ఒక ఫార్ములా అనంగానే తిరగాలి ఆ ఫార్ములా. వాట్ కుడ్ బి ద ఫార్ములా ఫర్ దిస్ వన్? కెన్ యూ బికమ్ లైక్ దాట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ టీటా బై కాట్ టీటా అని అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా మీరు ఆన్సర్ చెప్పగలగాలి. రైట్? అవునా కాదా? మీరు బట్టి పడతారా? నేను బట్టికి వ్యతిరేకం. ఈవెన్ ఎక్కాలు బట్టి పట్టినా దానికి వ్యతిరేకం. ఓకే, you should grow your knowledge but not by heart, right? మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే అదే బ్రెయిన్ లో ఫిక్స్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో లైఫ్ మొత్తం జ్ఞాపకం ఉంటుంది. రైట్? therefore by this I want to close this. If you have any doubt about that means regarding our discussion today, one still homework. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తర్వాత సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని రెండు ఉన్నాయి. ఆ థింక్ అండ్ డిస్కస్ చేయాలి. దాని తర్వాత ఉన్న డూ దిస్ చేయకండి. మళ్ళీ దాని తర్వాత ఉన్న ట్రై దిస్ చేయండి. సార్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా ప్రూవ్ చేయమని చెప్పారు. సైన్ స్క్వేర్ థీటా సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా. ఆ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. యా, సేమ్ దీంట్లోనే వస్తది కదమ్మా. ఓకే రెండు ఒకటే. యా, థ్యాంక్ యూ. ఇంకా నో డౌట్స్ ఐ థింక్. Sir, yesterday we learned to do this, sir. ఏమ్మా? Do this explain చేస్తా సార్ నేను. డూ దిస్ చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్ కీర్తి. చలో, ఐఎమ్ అలోయింగ్ యూ. వెరీ గుడ్. యా సతీష్ జీ, థ్యాంక్ యూ. ఉన్నారా సతీష్ జీ? సారు లెఫ్ట్ అయినట్టున్నారు సతీష్ గారు. గుప్తా సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఓకే సార్, గుడ్ మార్నింగ్. ముగిస్తాము. స్నేహ శాంతి పాఠం చెప్పమ్మా. చౌదన్ శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓకే, అందరికి ధన్యవాదాలు, నమస్కారం.